మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? ఆ పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని, ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని. మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని, ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని. ఒట్టి మాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు. ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు. ఒట్టి మాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు. ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు. ఒకేసారి పుట్టాలి, దేవునికై బ్రతకాలి, ఆపైన మరణించి పరలోకం చేరాలి. మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. ప్రకృతిలో ఏది కూడా తన కోసము బ్రతుకుటలేదు. సృష్టిలోన మనిషిని చూడ తన కోసమే బ్రతుకును చూడు. ప్రకృతిలో ఏది కూడా తన కోసము బ్రతుకుటలేదు. సృష్టిలోన మనిషిని చూడ తన కోసమే బ్రతుకును చూడు. కూటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు. పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు. కూటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు. పుట్టుక పరమార్థము మరచి మృత్యువాత పడుతున్నారు. మనిషికి మృగానికి తేడాయే లేకుంది. ఇటువంటి వారి కోసమే పాతాళము పొంచి ఉన్నది. మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. మనిషి జన్మ ఎందుకు? మనిషి బ్రతుకు ఎందుకు? ఆ